నమస్తే బీసీఎన్ న్యూస్ తో మీ ముందున్నది ఆనంద్ రాజ్ కుమార్. ఈనాటి వార్తలను ముఖ్యాంశాలు. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన ప్రభుత్వ ధ్యేయమన్న ముఖ్యమంత్రి చంద్రబాబు అవినీతి రహిత పారదర్శక పాలన అందించాలని అధికారులకు ఆదేశం. తాడేపల్లిగూడెంలో ఏరియా ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్లు శంకుస్థాపన చేసిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ ప్రజల ఆరోగ్యానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తుందని స్పష్టం. అమరావతి రైతు సమస్యలపై ప్రశ్నిస్తే కేసులు పెడతారంటూ పేర్ని నాని మండిపాటు. అమరావతిలో కేవలం మట్టి వ్యాపారం మాత్రమే జరుగుతుందని ఆరోపణ. పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలి. గూడూరు టవర్ క్లాక్ సెంటర్ నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు వైసీపీ శ్రేణుల నిరసన ర్యాలీ. సుపరిపాలన, సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని, ప్రభుత్వ యంత్రాంగం మొత్తం ఒకే బృందంగా పనిచేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. అమరావతి ఆర్టీజీఎస్ కేంద్రం నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జిల్లా కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులు క్షేత్రస్థాయి సిబ్బందితో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. సుమారు 40,000 మంది ఉద్యోగులు ఈ కాన్ఫరెన్స్లో పాల్గొనగా ప్రభుత్వ ప్రాధాన్యతలను, పనితీరును సీఎం వారికి వివరించారు. ఈ సందర్భంగా క్షేత్రస్థాయి ఉద్యోగులు నేరుగా ముఖ్యమంత్రితో మాట్లాడే అవకాశం కల్పించారు. ప్రజల ఆరోగ్యానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ స్పష్టం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ ఆయుష్మాన్ భారత్ కార్యక్రమం ద్వారా కోట్లాది మందికి వైద్య సేవలు అందించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. గతంలో ఏర్పాటు చేసిన డయాలసిస్ సెంటర్లోని బెడ్స్ సరిపోవడం లేదని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తన దృష్టికి తీసుకురావడంతో 2 కోట్లు మంజూరు చేయించినట్లు తెలిపారు. ఈ డయాలసిస్ సెంటర్ను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. అత్యాధునిక డయాలసిస్ మిషన్లతో వైద్యం అందుతుందన్నారు. తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ 46 కోట్లతో ఆధునీకరించామన్నారు. గూడ్స్ షెడ్ ఏర్పాటుకు 12 కోట్లు మంజూరైనట్లు తెలిపారు. వందే భారత్ తాడేపల్లిగూడెంలో ఆపడం తథ్యమన్నారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గం పరిధిలో 4 ఆర్ఓబీలు మంజూరయ్యాయన్నారు. ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి జరిగిందని, ఇదంతా డబుల్ ఇంజన్ సర్కార్ వల్లే సాధ్యమైందన్నారు. పెరుగుతున్నటువంటి సందర్భంలో పేషెంట్లకి సరిపడే సౌకర్యాలు లేవు అనేటువంటి విషయాన్ని ఆలోచన చేసి దాదాపు 2 కోట్ల రూపాయలతో ఇక్కడ డయాలసిస్ సెంటర్ని ఏర్పాటు చేయాలని నిర్ణయం చేయడం, దీనికి స్థానిక శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారు పదే కోరడం కారణం. ఎందుకంటే తాడేపల్లిగూడెంలో డయాలసిస్ సెంటర్ ఆల్రెడీ ఉన్నది. గతంలో ఎప్పుడైతే ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నదో 14 నుంచి 19 వరకు అప్పుడు కామినేని శ్రీనివాస్ గారు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉండా, స్థానిక శాసనసభ్యులు మాణిక్యాలరావు గారు ఉండగా అవేళ ఇక్కడ డయాలసిస్ సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది. తణుకులో డయాలసిస్ సెంటర్ ఉన్నది, కానీ భీమవరంలో డయాలసిస్ సెంటర్ లేదు. డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్, నేను ఏమైనా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో ముందు ప్రారంభించాలనుకుంటే లేదన్నా ఇక్కడ సరిపోవడం లేదు, మా దగ్గర 10 మిషన్స్ ఉన్నాయి, ఇంకా రిక్వైర్మెంట్ ఉంది, బిల్డింగ్ కూడా కావాలి మాకంటే నేను భీమవరం కన్నా ముందు తాడేపల్లిగూడానికి నేను 2 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. ఏదైతే ఎన్ఎండిసి సిఎస్ఆర్ నిధుల ఆధారంగా ఇక్కడ డయాలసిస్ సెంటర్ నిర్మాణం చేయడం, డయాలసిస్ యూనిట్లు ఆధారంగా దాదాపు 10 యూనిట్లు ఇక్కడ పెట్టడం జరుగుతుంది రాబోయేటువంటి రోజుల్లో. ఇవాళ డయాలసిస్ పేషెంట్లు ఇందాక శాసనసభ్యులు చెప్పినట్టు పెద్ద ఎత్తున పెరుగుతూ ఉన్నారు. చాలా చోట్ల స్లాట్స్ దొరకనేటువంటి పరిస్థితి ఉన్నది పేషెంట్స్కి. బయట ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే సామాన్యుడు భరించలేనంతగా డయాలసిస్కి డబ్బులు వసూలు చేయడం జరుగుతుంది. కాబట్టి ఆరోగ్యానికి పెద్ద ఎత్తున ప్రాధాన్యత ఇవ్వాలనే ఆలోచనతో ఇక్కడ డయాలసిస్ సెంటర్ కార్యక్రమానికి రూపకల్పన చేయడం జరిగింది. తాడేపల్లిగూడానికి సంబంధించి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు చూసా గూడెంలో లోపలికి వెళ్ళి కొన్ని ఇంటీరియర్ రోడ్స్ చూసా, అద్భుతంగా రోడ్స్ అన్ని 30 ఫీట్ 40 ఫీట్ సీసీ రోడ్లుగా మార్చారు. నేను అడుగుతా ఉన్నా, ఈ రోడ్లన్నీ ఎప్పుడు వెడలిపోయినాయి? గతంలో మేము గూడెంలో బాగా తిరిగాం, మాణిక్యాలరావు గారు శాసనసభ్యులు ఉండగా ప్రతి సందు కూడా తెలుసు. ఇవాళ ఇంత వెడలు పెట్లా చేశారు ఇవన్నీ అంటే చేస్తున్నాం అన్నా, ఎక్కడన్నా ఆక్రమణలు ఉంటే ఖాళీ చేస్తున్నాం, నచ్చ చెబుతున్నాం, ఎవరికి ఇబ్బంది కలగకుండా అందరూ సహకారం కారణంగా ఇది సాధ్యమైంది. అంటే నిరంతరం కూడా ఒక చక్కటి స్విమ్మింగ్ పూల్ జిల్లాలో కాదు రాష్ట్రంలో ఎక్కడ కూడా పురపాలక సంఘం లోకల్లో ఎమ్మెల్యే స్విమ్మింగ్ పూల్ నిర్మించినటువంటి సందర్భం లేదు. అలాగే మంచి యోగా సెంటర్, స్కూళ్ళకి సంబంధించి మంచి అభివృద్ధి కార్యక్రమాలు. ఇందాక శాసనసభ్యులు శ్రీనివాస్ గారు సోదరులు ఒక విషయం చెప్పారు, ఎవరైతే క్షేత్రస్థాయిలో పనిచేసి ప్రజాప్రతినిధులుగా ఎన్నికైతారో వారు మరింత సమర్థవంతంగా పనిచేయగలుగుతారు అనేటువంటి విషయాన్ని దయచేసి అందరూ గ్రహించాలి. ఇక్కడ ఉన్నటువంటి అసెంబ్లీ ప్రజలు కానీ, పార్లమెంట్లో ఉన్నటువంటి ప్రజలు కానీ, మాలాంటి సామాన్యులు ఎవరైతే ఉన్నారో నిత్యం ప్రజల్లో తిరిగి కలిసి మమేకమై పనిచేసేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నామో
వారికి మా పార్టీలు అవకాశం ఇవ్వడం ద్వారా ఎన్డీఏ కూటమి ద్వారా చక్కగా నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో క్షేత్రస్థాయిలో పనిచేసినటువంటి మాలాంటి కార్యకర్తలు ఎమ్మెల్యేలుగా, పార్లమెంట్ సభ్యులుగా ఎన్నికైనప్పుడు మాత్రమే ఈ రకమైనటువంటి అభివృద్ధి ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. ఇది మా గురించి చెప్పడంలే, మా స్థానంలో మరొక కార్యకర్త రాబోయేటువంటి రోజుల్లో ప్రాక్టికల్గా ప్రజల ఇబ్బందులు తెలిసినటువంటి వ్యక్తి ఉండాలా. జమీందారీలు కుటుంబాల్లో పెట్టి వారసత్వ రాజకీయాలు చేసేటువంటి వ్యక్తుల కన్నా ఫీల్డ్లో పనిచేసేటువంటి కార్యకర్తలు ప్రజాప్రతినిధులుగా ఎన్నికైతే ఎక్కువ అభివృద్ధి జరుగుతుందనేటువంటి విషయాన్ని దయచేసి ప్రజలంతా గమనించాలి, గ్రహించాలి అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెప్తూ ఉన్నాను. అంతేగాని గుడానికి సంబంధించి ఇంకా ఏదైతే 4 ఫ్లైఓవర్స్ ఇక్కడ ఉన్నటువంటి వాటికి మనం శాంక్షన్ చేయడం జరిగింది. 2 ఫ్లైఓవర్స్కి ఆల్రెడీ టెండర్స్ పిలిచారు. గత వారమే టెండర్స్ ప్రక్రియ పూర్తయింది. మరో 2 నాటికి ఏదైతే 20A చిన్న ల్యాండ్ ఎక్విజిషన్ సంబంధించి ఇష్యూ ఉంది, వాటి కూడా త్వరలోనే టెండర్స్ పిలుస్తారనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా చెప్తూ ఉన్నా. అదేవిధంగా రైల్వేకి సంబంధించి 46 కోట్ల రూపాయలు గూడెంలో రైల్వే స్టేషన్ అభివృద్ధికి ఖర్చు పెడుతున్నాం. గతంలో 28 కోట్లు వస్తే మళ్ళీ అదనంగా 18 కోట్లు ఈ మధ్యకాలంలో ఒక అద్భుతమైనటువంటి రైల్వే స్టేషన్ రూపకల్పన జరగబోతూ ఉంది. నా దగ్గర విజువల్స్ ఉంటాయి, దాని ఎలివేషన్ కానీ, దాని వెయిటింగ్ హాల్ కానీ, ఇది రైల్వే స్టేషన్ అన్నంత విధంగా దాని యొక్క ఎలివేషన్ డిజైన్ చేయడం జరిగింది. నేను అది కూడా రిలీజ్ చేస్తాను, శాసనసభ్యులు పంపుతారు, ఆయన కూడా మీ అందరికీ రిలీజ్ చేస్తారు. అదేవిధంగా గూడ్ షెడ్కి సంబంధించి, ఆ రోడ్డుకి సంబంధించి కానీ దాని 12 కోట్ల రూపాయలు మంజూరు చేస్తాం. ఏదైతే నేషనల్ హైవేస్, రైల్వే ప్రాజెక్టులు దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్నటువంటి విషయాల మీద దృష్టి పెడుతున్నాం దయచేసి. అంటే చాలామంది గూడెంలో నేను వందే భారత్ గూడెం తీసుకురావాలనేది ఎట్టి పరిస్థితుల్లో గూడెం హాల్ట్ పెట్టాలి, ఇది జరుగు తీరుతుంది, అది నా యొక్క ఇంట్రెస్ట్. వందే భారత్ 2 సార్లు నేను ఫైల్ అప్రూవల్ చేయించి ఢిల్లీ పంపితే 2 సార్లు కూడా టెక్నికల్ ఇష్యూస్ కారణంగా వేరే స్టేషన్స్లో సమయం మార్పు ఇబ్బంది ఉందని 2 సార్లు రిజెక్ట్ చేసి, నేను మళ్ళీ 3వసారి ఫైల్ పుటప్ చేసి సికింద్రాబాద్లో ఉన్నటువంటి రైల్వే జీఎంని కలిసి రివ్యూ పెట్టి, మీటింగ్ పెట్టి, దాని అవసరాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే మళ్ళీ ఫైల్ ఢిల్లీలో ఉంది రైల్వే బోర్డు చైర్మన్ దగ్గర. ఆయన 15-20 రోజుల క్రితమే దాని మీద సంతకం చేయాల్సి ఉంది. వాస్తవంగా ఈలోపు రైల్వే జోన్, ఈస్ట్ కోస్ట్ జోన్ పెట్టి కొన్ని జోన్లు విడదీసాం మనం. కాబట్టి ఆ చిన్న దానిలో అది కొంచెం ఆలస్యమైంది. తప్పనిసరిగా ఈలోపు చాలామంది ఆతృత ఉంటుంది. మంత్రి గారు తాడేపల్లిగూడెం కూడా నర్సాపురం పార్లమెంట్లోనే ఉంది, గుర్తుంచుకోండి అంటాడు ఒకడు. అంటే అక్కడ వందే భారత్ పెట్టాం కదా చెన్నై నుంచి, దానికి సంతోషం, సజైన సలహాలు ఇస్తే సంతోషం. తాడేపల్లిగూడెం ఇంకా చాలా ట్రైన్స్ ఈ మధ్యకాలంలో గతంలో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో స్పెషల్ ట్రైన్స్, వాటిని రెగ్యులర్ ట్రైన్గా పిలిచి తాడేపల్లిగూడెని కూడా మళ్ళీ హాల్ట్ పెట్టారు. ఏదైతే అనకాపల్లి, చర్లపల్లి 2 ట్రైన్స్ ఉన్నాయి, ఒకటి విజయవాడ మీదుగా ఉంటుంది, ఇంకోటి వరంగల్ మీదుగా ఉంటుంది. ఆ 2 ట్రైన్స్ తాడేపల్లిగూడెం హాల్ట్ ఉంది. అలాగే విశాఖపట్నం హిస్సార్ ట్రైన్కి తాడేపల్లిగూడెంలో హాల్ట్ ఉంది. రాబోయేటువంటి రోజుల్లో వందే భారత్, వందే భారత్ ఎప్పుడు కావాలంటారు, ఎప్పుడు వస్తుంది సార్ మా తాడేపల్లిగూడెం అంటారు. ఇంకొకరు పెడతారు వాళ్ళది తాడేపల్లిగూడెమే. వాళ్ళు మరి తాడేపల్లిగూడెం మీద వాళ్ళకు ఉన్న ఇంట్రెస్ట్ ఏంటో తెలీదు, లేకపోతే అభివృద్ధిని కాంక్షించలేనటువంటి వ్యక్తులు కావచ్చు. సార్ తాడేపల్లిగూడెని ట్రైన్ ఈ వందే భారత్ని ఇదేంటి ఎక్స్ప్రెస్ ట్రైన్ కింద మార్చేస్తారా, ఎన్నిసార్లు ఆగుతుంది అని పెడతారు. ఇంకొకరు వందే భారత్ లేదంటారు, వందే భారత్ ఎన్ని చోట్ల ఆపితే ఇది ఎక్స్ప్రెస్ ట్రైన్ కింద మారిపోతుంది, ఇంకా వందే భారత్ ఉపయోగం ఏముందని ఇంకోటి పెడతారు. అని ఇవన్నీ ఊరికి సరదా చెప్తున్నా. ఎవరేమనుకున్నా తాడేపల్లిగూడెంలో అభివృద్ధికి సంబంధించి, అలాగే పలు కమ్యూనిటీ హాల్కి సంబంధించి ఎమ్మెల్యే గారు కూడా 4 రోజుల్లో లిస్టు రిలీజ్ చేస్తారు. ఒక లిస్టు మేము ఆల్రెడీ శాంక్షన్ చేసి పంపించాం, ఆ లిస్టు కూడా ఇస్తారు. ముఖ్యంగా తాడేపల్లిగూడెం అసెంబ్లీతో నాకు చాలా సన్నిహిత సంబంధం ఉంది భీమవరం తరువాత. ఎందుకంటే శాసనసభ్యులుగా మాణిక్యాలరావు గారు పోటీ చేసినప్పుడు ఇక్కడ నేను కానీ బొలిశెట్టి శ్రీనివాస్ గారు, ఆయన శాసనసభ్యుడయ్యాక నేను పార్లమెంట్ సభ్యుడయ్యాక కాదు, గత 30 సంవత్సరాలుగా నాకు మంచి స్నేహితుడు. ఆ ఎన్నికల్లో మేమిద్దరం కలిసి పనిచేసాం. ఆయన ఒక కృషి, కష్టం నేను మర్చిపోలేను, మాణిక్యాలరావు గారి విజయం వెనుకాల. కాబట్టి మేము తప్పనిసరిగా గూడెంతో ఆ రకంగా అనుబంధం ఉంది. శ్రీనివాస్ గారితో మంచి సంబంధాలు ఉన్నాయి. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో అభివృద్ధి మీద ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెడతాం. అదేవిధంగా శ్మశానాలకు సంబంధించి ఒక అద్భుతంగా ఒక వేరే శ్మశానం ఉన్నది ఒకటి, గతంలో ఈయన మున్సిపల్ చైర్మన్గా ఉండగా మాణిక్యాలరావు గారు శాసనసభ్యులు ఒక శ్మశానం అభివృద్ధి చేసి, ఇంకో శ్మశానం ఉన్నది, దాన్ని పెద్ద ఎత్తున నిధులు కేటాయించి దాన్ని కూడా ఒక ఏదైతే ఉన్న శ్మశానం ఉన్నదో దాన్ని మాదిరిగా ఆధునీకరించాలనేటువంటి నిర్ణయం కూడా చేశాం. రాబోయే రోజుల్లో మీకు అందరికీ తెలుసు, పార్లమెంట్ సభ్యుడు అభివృద్ధి నిధులు సంవత్సరానికి 5 కోట్లు,
7 అసెంబ్లీలు ఉన్నాయి నాకు. 4,90,00,000 75 లక్షలు మాత్రం ఇవ్వగలను. కానీ నేను ప్రతి అసెంబ్లీకి కూడా ఈ పాటికే 3 కోట్లు 4 కోట్లు 5 కోట్లు ఏదైతే సిఎస్ఆర్ నిధులు తేవడం ద్వారా పెద్ద ఎత్తున ఢిల్లీలో అధికారులను కలవడం ద్వారా పెద్ద ఎత్తున నిధులు తెచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. పెద్ద ఎత్తున లార్జ్ ఏదైతే హైవేస్కి సంబంధించి లేకపోతే మన దీనికి సంబంధించి ఈ హైవేస్కి రైల్వేస్కి సంబంధించి పెండింగ్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా 1 by 1 పరిష్కారం చేస్తూ ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి రాబోయే రోజుల్లో మీ అందరి సహకారంతో శాసనసభ్యులు నేను మీ అందరి ఆశలకు అనుగుణంగా పనిచేస్తామనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెప్పించు. చాలా తక్కువ కాలంలో ఇక్కడ కన్స్ట్రక్షన్ పూర్తవ్వాలి. డయాలసిస్ సంబంధించి డయాలసిస్ సెంటర్కి సంబంధించి ఏదైతే యూనిట్స్ ఉన్నాయో అత్యంత ఆధునికమైనటువంటి యూనిట్స్, అందులో చాలా రకాలు ఉన్నాయి. ఒక్కొక్క మిషన్ యూనిట్ 10 లక్షల రూపాయలు పెట్టి ఎన్ఎండిసి వారు కొనుగోలు చేస్తున్నారు. కొనుగోలు చేసేసారు ఆల్రెడీ. ఏదైతే డయాలసిస్ సెంటర్ తాడేపల్లిగూడెంతో పాటు భీమవరంలో అదేవిధంగా తణుకులో ఉన్నది కాబట్టి అత్తిలిలో అదేవిధంగా ఆచంటలో కూడా డయాలసిస్ సెంటర్స్ పెడుతున్నాం. మొత్తం 28 మిషన్స్ పెడుతున్నాం. ఇవన్నీ కూడా ఎన్ఎండిసి వారు పర్చేజ్ చేయడం జరిగింది. అత్తిలికి సంబంధించి ఆల్రెడీ ఒక 8 యూనిట్స్ అత్తిలికి చేరుకున్నాయి. రాబోయేటువంటి రోజుల్లో అతి త్వరలోనే ఇది ప్రారంభమవుతుందని ఈ సందర్భంగా చెప్తూ సెలవు తీసుకున్నాను. జై. మన గౌరవనీయులు కేంద్ర మంత్రివర్యులు శ్రీనివాస్ వర్మ గారు ఈరోజు డయాలసిస్ సెంటర్ ఓపెనింగ్ ఇచ్చిన సందర్భంగా ఆయనకి స్వాగతం పలుకుతూ, ఈరోజు చాలామంది ఎంపీలు కష్టం సుఖం తెలియకుండా చాలామంది ఎంపీలు చేసి ఉండొచ్చు. కానీ ప్రజల నుంచి వచ్చిన మనిషి, కష్టం తెలిసిన వ్యక్తి, చిన్న కార్యకర్త స్థాయి నుంచి కేంద్ర మంత్రి దాకా ఎదిగిన వ్యక్తి, మనం ఏం చెప్పినా అర్థం చేసుకుని ఇక్కడ నేను ఫస్ట్ అడిగితే ఇక్కడ డయాలసిస్ సెంటర్ పెట్టాలన్నా చాలామందికి ఇబ్బందులు ఎక్కువ ఉన్నాయి, ఇక్కడ షుగర్ వచ్చి అందరూ ఇబ్బంది పడుతున్నారంటే ఇమీడియట్గా 2 కోట్లు ఆ రోజు శాంక్షన్ చేయడం. టెండర్ ప్రాసెస్ లేట్ అయింది, అది అయ్యి వాళ్ళకి అవడం, దానికి ఈరోజు ఆయన రావడం చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే అదే కాకుండా ఈ తాడేపల్లి రైల్వే స్టేషన్కి దాదాపుగా 40 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసిన ఘనత మన కేంద్ర మంత్రి గారు దక్కుద్దని కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే మనం చాలామంది తెలియదు, మంత్రి గారు ఏదో ఊరికనే మంత్రి అయిపోయాడు, ఎమ్మెల్యే ఊరినే గాలిలో అయిపోయాడు అని మాట్లాడేవాళ్ళు చాలామందిని చూశాను నేను. కానీ మేము ఎవరో గాలిలో అవ్వలేదండి. చాలా జీవితం అంతా కష్టపడి ప్రతి మనిషిని కలిసి కష్ట సుఖం తెలుసుకుని మేము ఈ స్థాయికి వచ్చాం. ఖచ్చితంగా ఈ తాడేపల్లిలో ఏ రకమైన ఇబ్బంది లేకుండా చేసేందుకు నా శాయశక్తిలా కృషి చేసిన నాకు ప్రతిదానికి సహకరించిన శ్రీనివాస్ వర్మ గారికి ధన్యవాదాలు. 10 మందితోనే ఈరోజు ఇలా ఇంకెప్పుడు జరగలేదు. ఎంపీ ఎమ్మెల్యేలు ఇద్దరు బాగా చేశారనే విధంగా ఒక మంచి టీంని ఆయన కూడా నేను ప్రతిదాన్ని గౌరవించి, సార్ ఇది ఇలా చేద్దాం అన్న, ఇలా చేస్తే బాగుంటుందంటే ఆయన ఏది కాదనలేదు. ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కార్ నడుస్తుంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం అంతా కూడా సుభిక్షంగా ఇవాళ ఉందంటే కారణం నరేంద్ర మోడీ గారు. ఇవాళ ప్రపంచ దేశాలన్నీ అరిటాకలా వణిగిపోతూ ఉన్నాయి, కానీ భారతీయులందరూ కూడా గుండెల మీద చేసి పడుకున్నారంటే దానికి నరేంద్ర మోడీ గారే కారణం. కాబట్టి మరి ఎప్పుడు కూడా మనం విశ్వాసంగా ఏదైతే నరేంద్ర మోడీ గారి సహకారంతో, శ్రీనివాస్ వర్మ గారి సహకారంతో, ముఖ్యమంత్రి గారి సహకారంతో, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి సహకారంతో, ఇక్కడ ప్రజల సహకారంతో ముందు మీ సహకారం ఉండాలి. మీరు ఓటేస్తేనే మేము మీ తరఫున మీ గళాన్ని వినిపించగలం. కాబట్టి మీ అందరూ కూడా పేరు పేరున ఉదయపూర్వ నమస్కారం. మన కేంద్ర మంత్రి గారు మన కాన్స్టిట్యూన్సీకి ఏం కావాలన్నా కాదనకుండా ఆయన చేస్తూనే ఉన్నారు. ఇంకా చేయించాలని మనం అడుగుతూనే ఉంటాం. అమ్మకి ఎప్పుడు రోజు అన్నం పెట్టమని అడగాలి. అలాగే ఆయన అమ్మలంటోడు, మన పిల్లలంటోడు. కాబట్టి మీ తరఫున నన్ను నెగ్గించారు కాబట్టి ఆయన అడుగుతూనే ఉంటాను. ఆయన అన్నం పెడతానే ఉండాలి, అన్నిదా భావించొద్దని ఆయన నమస్కారం తెలియజేసుకుంటూ ఇప్పుడు కాసేపు ప్రకటనలు.